మోడీ ఎంత మొండోడు అంటే అమెరికా ఆంక్షల్ని పట్టించుకోవట్లేదు. అదే సందర్భంలో రష్యాతో వ్యవహారాలు నడుపుతూనే ఉన్నాడు. చైనాని ఎలాగ దగ్గరికి తెచ్చుకోవాలో అంతా ఓ సిస్టమాటిక్‌గా చేసుకెళ్తున్నాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ అందరి థ్రెట్‌ని చూస్తూ అదే సందర్భంలో భారత్ అగ్రగామి వ్యవహారాన్ని మిస్ కాకుండా చూస్తున్నారంటూ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చైనా యార్లు జాంగ్బో నది ఇదే భారతదేశంలో బ్రహ్మపుత్ర నదిగా ప్రవహిస్తుంది. టిబెట్‌లో సుమారుగా 60 గిగావాట్ల సామర్థ్యం గల ఒక భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించింది. ఇది 5 కాస్కేడ్ డ్యాముల్ని అంటే ఒకదానిపైన ఒకటి ఉండే విధంగా ఉంటుంది. ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి సుమారు 1.2 ట్రిలియన్ యువాన్ అంటే సుమారుగా 15,00,00,000 కోట్ల వ్యయంగా అంచనా వేయబడింది. అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఊహించొచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాజెక్టు ప్రాంతం భూకంప ప్రమాదం కీలకంగా భావించే ప్లేట్ టెక్టానిక్ ప్రాంతంలో ఉంది. అందుకే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. దీని నిర్మాణం పూర్తయితే బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంలో భారీ మార్పులొస్తాయి. చైనా దిగువకు విడుదల చేసే నీటి